అని ఆయన ప్రేమామయుడు, దయగల తండ్రి, ఆయన ప్రేమ అనంతమైనటువంటిది, దానికి అంతం లేదు అని చెప్పుకొస్తూ, అయితే మీరు ఈ దేవుళ్ళందరినీ కూడా వీళ్ళందరిని గురించి మీరు ప్రకటన చేస్తున్నారే, హరికథల్లో చెబుతున్నారే, ఆయనంతవాడు. ఇప్పుడు ఈ ఈ డాష్ ఎవడైతే వచ్చాడో వాడొచ్చి వాడికి దిక్కు లేక, వాడికి పాటలు రాసుకునే సామర్థ్యం లేక, వాడి దేవుడు వాడికి తెలివి ఇవ్వకపోతే, వాళ్ళ దేవుడు వాడికి జ్ఞానం ఇవ్వకపోతే, ఒక హిందూ దేవుళ్ళని ఆరాధించుకునేటటువంటి ఒక భక్తుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా దేవుడు మాకు తెలివి ఇవ్వలేదు, మాకు జ్ఞానం ఇవ్వలేదు, మాకు దిక్కు లేదు, మా దేవుడి గురించి పాటలు రాసుకునే కెపాసిటీ మాకు లేదు, నువ్వు దయచేసి మా దేవుడి గురించి పాట పాడుకు ఒక పాట రాసివ్వు అని చెప్పి బిచ్చమెత్తుకుంటున్నారంటే వీడు ఎంత శాతగానోడు, వీడు నమ్ముకున్న దేవుడు ఎంత శాతగానోడు. అంతే కదా, అంతే కదా. ఇంత గొప్పవాడు అని చెప్తున్నారే, వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా, మాట్లాడతారా? శవ మాట్లాడింది. ఇప్పుడు శవ హలో అనగాడు పీసు ఇయర్ అన్న లైన్లోకి వచ్చేస్తాడు వీడు శవం. అవును, కొడకల్లారా, అసలు మాటకి ముందు మాట్లాడా ఏంటండి? మాట్లాడే దేవుడు అంటారు. ఎవడన్నా ఒకటి చూపించండి, ఒక్క నా కొడుకన్నా మీ శవం మాట్లాడిందని చూపించండి. పిలిస్తే పలుకుతాడు మాట్లాడే దేవుడు. కృషిపాలతో మాట్లాడాడు కదా, అలా మాట్లాడాడు కదా, అలాగే ఉంటుంది. ఇంకా ఉంటుంది. ఈయన మాట్లాడే దేవుడు కృష్ణుడు ఉన్నాడు, మాట్లాడా, కృష్ణుడు చచ్చిపోయాడు. వినండి 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 అయ్యా వినండి. యేసు మతం ఎంత ప్రేమ కలిగిందో, ఎంత పరమత సహనం కలిగిందో, ఇప్పుడు అసలు శివశక్తి లాంటి సంస్థల అవసరం ఎందుకు వచ్చిందో వినండి. పెద్ద మనుషులందరూ వినండి అయ్యా. కృష్ణుడు చచ్చిపోయాడు, కృష్ణుడు మాట్లాడు. ఈ నా కొడుకు పబ్లిక్లో నిలబడి మాట్లాడుతున్నాడు, కృష్ణుడు దేవుడు కాదు. ఈ లంజా కొడుకులందరినీ ఏం చేయాలి చెప్పండి? టెర్రరిస్టుల కంటే డేంజర్ కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళతో పాటు అసలు ఫస్ట్ మీరే మొదలు పెట్టారనే వాళ్ళని కూడా టెర్రరిస్టుల కిందనే లెక్క. వాళ్ళు కూడా టెర్రరిస్టులే. అసలు ఇదంతా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. తెలియకుండా కాదు, ఈ నా కొడుకులు ఏదో ఇప్పుడు ఈ వీడియోలో నువ్వు చూడరా అంటే వాళ్ళ దృష్టిలో తప్పు కాదు. అసలు వాళ్ళు సువార్త చెప్తున్నారు. వాళ్ళు సువార్తలో భాగంగా మన దేవుళ్ళని తిట్టే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి చట్టాలు కావాలంటే, సువార్తలో భాగంగా మేము 4 దేవతా విగ్రహాలు పగలగొట్టకూడదా? సువార్తలో భాగంగా రోజుకి 2 దైవ గ్రంథాలైనా హిందూ గ్రంథాలు తిట్టకూడదా? మాకు మాత్రం రైట్స్ లేవా? వారానికి ఒక గుడిని పడగొట్టకూడదు. అలాంటి చట్టాలు కావాలి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు భారతదేశంలో మాకు అన్యాయం జరిగిపోతుంది. భారతదేశంలో హిందూ దేశంలో పబ్లిక్లో నిలబడి ఈ ముసల్నా డాష్, ఈ ముసల్నా బట్టగాడు కృష్ణుడిని దేవుళ్ళని ఈ రకంగా దూషిస్తున్నాడు. వాడు స్వేచ్ఛగా సురక్షితంగా బయట తిరుగుతున్నాడు. వాడి మీద ఎలాంటి చట్టాలు లేవు, ఎలాంటి కేసులు లేవు. ఎలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అయినా కూడా ఈ దేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు. నిజంగా క్రైస్తవులకి లేకపోతే ఈ మతోన్మాదులకి రక్షణ లేదు అంటే ఈ నా కొడుకులు భూమి మీద తిరుగుతారు. అసలు ఇంత దారుణంగా తిట్టి భూమి మీద తిరుగుతారా? మన హిందువులు ఎవరన్నా పూజారులు ఈ విధంగా యేసుని వేసుకుంటున్నారా? యేసు గురించి మాట్లాడుతున్నారా దేవాలయాల్లో? అంత అవసరం ఏంటండి మనకు? అసలు కాదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా, మాకు రక్షణ లేదు, మాకు చట్టాలు కావాలి అని. మనకు కదా కావాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక చట్టం రావాలి కదా. ఇస్లామిక్ దేశాలు ఎలా ఉంటాయో అక్కడ మొహమ్మద్ వాళ్ళ ప్రవక్తను తిడితే ఎలాంటి కఠినమైన చట్టాలు ఉంటాయో, అల్లాని తిడితే ఎలాంటి చట్టాలు ఉంటాయో ఉరి తీసేస్తారు. అలాగే ఇది హిందూ దేశంగా ప్రకటించి ఇలాంటి లుచ్చానా కొడుకులందరినీ వరుసగా ఉరి తీసేయాలి. అంతే, నిర్దాక్షిణ్యంగా ఈ నా కొడుకులందరినీ ఉరి తీయాల్సిందే. ఇప్పుడు వీళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే హిందూ దేశంగా ప్రకటించి అన్నదాన్ని పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అది ప్రకటించమని అడుగుతున్నారు? ఇలాంటి పనులు చేయటం వల్లే కదా. అసలు ఏ దేవుణ్ణి ఎవరు తిట్టినా కూడా, అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని తిట్టినా, హిందువులో ఉన్న వాళ్ళని తిట్టినా, ముస్లింలో ఉన్న వాళ్ళని తిట్టినా కూడా, ఎవరిని తిట్టినా కూడా అది కరెక్ట్ కాదు అనే చట్టం రావాలి. రాకపోతే మనం ఏం చెయ్యం కదా. అసలు ఇలాంటివి చేసేది మొత్తం వాళ్ళు కదా. ఇప్పుడు అలాంటి చట్టాలు లేవు, మరి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మా అవసరం ఎందుకు వచ్చింది? ఈ లుచ్చా నా కొడుకులు ఎంకరేజ్ చేయబట్టి కదా ఈ యేసు మతం చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పెద్ద శుద్ధపోసల్లాగా సాంప్రదాయుని మేము అసలు ఎవరి గురించి మాట్లాడము సెగ తగులుతుంది కదా. ఇప్పుడు నొప్పి తగులుతుంది. ఇప్పుడు ముడ్డు కింద మంట పెట్టాం కదా. రాముడు చచ్చిపోయాడు, ఇక లగల ఈయన చనిపోయాడు, యేసుది లేచింది శవం. అదే అది చెప్పేది, యేసుది లేచిందని చెప్తాడు. శవం లేచింది, అంతే కదా. నా కొడకల్లారా, పాతి పట్టబడ్డాడు, 3వ దినమున లేచాడు. అదేనండి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే వీళ్ళు శవం లేచిందని చెప్తాడు. శవాన్ని లేపుకుపోయారు, అది వేరే సంగతే. అసలు మ్యాటర్ ఏంటంటే శవాన్ని ఎత్తుకుపోయారో మాయం చేశారో. మరి మీకు అట్లా మాయం చేయడం కుదరలేదు కదా. రాముడు సరయూ నదిలో ప్రవేశించాడు, విష్ణుతత్వంలోకి వెళ్ళిపోయాడు, పరంధామానికి వెళ్ళిపోయాడు అని ఉంది. తర్వాత కృష్ణుడు పరిపూర్ణ అవతారం, ఆయన అవతార సమాప్తి తర్వాతే ద్వాపర యుగం అంతమైపోయింది.
కలియుగం ప్రవేశించింది. క్లియర్గా అంత స్పష్టంగా ఉంది. ఇవాళ పీస్ చచ్చిపోయినప్పుడు, పాపం లేచి చచ్చిపోయినప్పుడు ఏదో సమాధులు బద్దలైనవి, శవాలు లేచినాయి అని చెప్తారు. అవునా? లేచారు ఎవరన్నా? రాశారు, రాశారా? నిజంగా లేవలేదు, రాశారు. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక మాంత్రికుడు ఒక సైతాన్ని పోయినప్పుడు దెయ్యాలు లెగుస్తాయి. అవును. సమాధుల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి తిరుగుతా కనపడ్డారు, అనేకులు కనపడ్డారని ఉంది. ఆహా. ఏసు చచ్చిపోయినప్పుడు జరిగింది అది. అయితే వాళ్ళకి అవే తెలుసు అనుకుంటా, అందుకని అంతవరకే రాశారు. వాళ్ళ బుర్ర అంతకుమించి ఎదగల. అందరికీ కనబడ్డాడు, 40 దినములు ఈ భూమిపై ఉన్నాడు. అందరికి ఎవరికి కనపడ్డాడు? కనపడలేదుగా. అందరికి కనపడితే ఇప్పుడు యూదులు ఎందుకు నమ్మలా? వాళ్ళకి కనపడలే, ఈ రాసిన వాళ్ళకే కనపడ్డాడు అంతే. అంతే. ఎవరైతే ఈయన అక్కడి నుంచి తప్పించారో, లేపుకుపోయారో ఎవరైతే ఈ మతాన్ని మార్కెటింగ్ చేయాలన్నా వాళ్ళకి మాత్రం కనపడ్డాడు. అందరికి కనపడితే ఈరోజు ఇజ్రాయేల్ అంతా యేసు మతం ఉండేది. అవును. అందరి సందేహాలు తీర్చాడు. మళ్ళీ నేను వస్తాను మీ అందరిని తీసుకెళ్ళటానికి అని చెప్పాడు. అందరూ చూస్తుండగా ఆరోహణమైనాడు. మళ్ళీ ఎప్పుడు వస్తానని చెప్పాడు? ఆ తరం గతించక ముందే వస్తాను అన్నాడు. ఇంకా అది బతుకున్నప్పుడే చెప్పాడు. అవును. ఈ తరం గతించక ముందే వస్తాను, బతుకుండంగా చెప్పాడు. ఇంతవరకు రాలేదు. ఆయన దేవుడు వీళ్ళే అన్నాడు. నాకు మైండ్ చెడింది. ఉంటేగా. ఇప్పుడు వీడి కోడి బుర్రకే దీనికి ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. వీడికి వీడు పెద్ద పండితుడంట. నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవడూ మాట్లాడలేదు. హరికథలు చెప్తే మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నాడండి? మీకు కూడా మనిషికి వచ్చినంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను దేవతను కదా, అప్పుడప్పుడు మనిషిలాగా మారుతూ ఉంటాను. నిజంగా వీడు కనుక రామాయణ మహాభారతాలు పురాణాలు భగవద్గీత చదివితే భగవంతుడి తత్వం అర్థమైద్ది. నేను టెస్ట్ పెడితే ఆయన మాట్లాడతాడా, నా ముందుకు వచ్చి డ్యాన్స్లు వేస్తాడా, ఇవి కాదు. భగవంతుడి తత్వం అర్థమైనోడు ఆ మనస్తత్వం వేరే ఉంటుంది. కానీ వీడు ఈ చిల్లర సాక్ష్యాలకి లేదా ఈ చిల్లర ప్రశ్నలకి వీడు దిమ్మదిరిగిపోయింది అన్నాడంటే, వీడికున్న పురాణ జ్ఞానం ఎంత, పంచపాండవులు ఎంతమందిరా అంటే నాకెందుకు తెలియదు, మంచం కోళ్ళలాగా ముగ్గురు 2 ఏళ్ళు చూపించాడంట. అలా ఉంటుంది వీడి జ్ఞానం. ఇప్పుడు వీళ్ళు దేవుడు మాట్లాడితే కూడా ఏం మాట్లాడతాడు తెలుసా? నాకు కారు కావాలి ప్రభు అంటే పార్కింగ్ ఉందని అడుగుతాడు. నీకు రెంట్ కట్టలేదు దేవుడు. వస్తున్నాడు మాట్లాడతాడు కానీ రెంట్ కట్టాడు ఆయన. చిప్స్ తింటా వస్తా ఉంటాడు సొంతలో నుంచి, తింటా వస్తా ఉంటాడు కానీ రెంట్ కట్టాడు. ఏంది ప్రభు నాకు రెంట్ కట్టలేదు, వస్తా నాగరా తొందర అయింది మాట్లాడతాడు కానీ ఏం చెయ్యడు ఆయన. ఇలా చిల్లర వేసేస్తా ఉంటాడు అని అనుకొని ఆలోచిస్తూ, సరే నాకు పరిశుద్ధ గ్రంథం టచ్ లేదు కనుక, వాక్యం తెలియదు కనుక నీకు కావాల్సిందంటే పాట. మరి పాట రాయమంటున్నావు యేసుని గురించి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ ఆయన ఎవరో నాకేమీ తెలియదు. ఇప్పటికి చాలా మంది తెలియదు. వాళ్ళకే తెలియదు, ఇప్పటికీ తెలియదు అది వాళ్ళ ఆయన ఎవరు. రకరకాలు చెప్తారు. పరిశుద్ధాత్మ అంటారు, యెహోవా అంటారు, యోసేపు అంటారు.